నమస్తే. ప్రస్తుతం మనం తెలంగాణ వ్యాప్తంగా ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తున్నది. సో అధికారంలోకి రాగానే ఇక రైతు బంధు కూడా అంటే రైతు భరోసా పేరిట ఎకరానికి 15,000 కూడా ఖచ్చితంగా రైతుల అకౌంట్లో వేస్తామని చెప్పింది. సో అదే తరుణంలో ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపుల్ని కూడా ఇక లేకుండా చేస్తాం, నిర్మూలిస్తామంటూ కూడా ఇక కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సో అధికారంలోకి వచ్చింది వారం రోజులు అయింది. ఇప్పటికే బెల్ట్ షాపులకు సంబంధించి కూడా ఇక మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి ఇంతకుముందే ఒక ప్రకటన చేసిండు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికంటే ముందే మా నియోజకవర్గంలో బెల్ట్ షాపుల్ని తీసేస్తా, నిర్మూలిస్తా అంటూ కూడా ఒక స్టేట్మెంట్ చేసిండు. ఒకసారి మాట్లాడదాం, మనం మునుగోడు నియోజకవర్గ ప్రజలతో ఉన్నాం. సో బాబాయ్, ఈ బెల్ట్ షాపులు గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాయి? మీ తాన ఏమైనా ఉందా ఎక్కువ బెల్ట్ షాపులు? ఇప్పుడు తక్కువ కొద్దిగా ఉండే ఎప్పుడు 10 ఏళ్ళ కింద అంటే కేసీఆర్ తాత రాకముందు ఇంకా ఆయన వచ్చాక మళ్ళీ పెంచినాయి, మళ్ళీ తక్కువైంది. మళ్ళీ ఇప్పుడు పూర్తిగా మొత్తం 2 లక్షలు కట్టుకొని ఒక్కొక్క లక్ష ఇస్తుండు. ఇప్పుడు కోటాలు దొరుకుతాయి, ఏమేమి దొరుకుతుండే ఊళ్ళో? మీ ఊళ్ళో మందు ముచ్చట కోటాలు దొరుకుతున్నాయి కానీ ధర ఎక్కువ అంటుండు. ధర ఎక్కువ అంటుండా? వేస్తావా నువ్వేమో లైట్గా పొద్దున మీకు షాయి లెక్క? పొద్దుగా వేస్తా నేను. పొద్దుగాల ఎంత కోట లేకపోతే నైట్ కోట సగం ఎక్కుతుందా ఏమన్నా? మంచిగానే ఉంటుంది జర. అంటే ఎట్లా నొప్పులు అన్నీ పోతాయా లేకపోతే ఎందుకనే అవుతుంది జర నొప్పులు తక్కువ అవుతాయి? నొప్పుల కూరమేనా లేకపోతే ఎట్లా అప్పటిసంది అలవాటు? నొప్పుల కూరమే. మరి ఎట్లా ఈ రేపాడకా నుంచి ఇక బంద్ చేస్తామంటారు? మొత్తం రాష్ట్రం లేడ దొరకదు, ఇక మందు ఊళ్ళో దొరకదు, ఏమైనా ఉంటే టౌన్కి పోయి తెచ్చుకోవాలంటున్నారు. మంచిదే అంటావా అది? అట్లయితే మంచిదే కానీ ధర ఎక్కువ సరిపోయా. మరి అంత దూరం పోతా ఆనే మరి పోయి కిరాయి పెట్టుకొని పోయా పైసలు. ఇక ఎక్కువ ధర ఎక్కుతాడు అమలు చేస్తలేరు కానీ తక్కువ బిరిగా చేస్తారు. ఏమనంటే అయిపోయింది అంటారు. కానీ పానం ఖరాబ్ అవుతుంది కదా తాత మందు తాగితే. పారి మందు తాగుకుంటే పని ఉంటలేదు, పానము బాగుంటలేదు. మందు తాగకపోతే మంచిగా ఉంటుందా? తాగితే మంచిగా ఉంటుందా? పారి తాగితే జ్వర మంచిగా ఉంటుంది, తాగుకుంటే మొత్తం డీల్ అవుతుంది, జ్వరం కూడా వస్తుంది. మందు తాగకపోతే జ్వరం వస్తుందా? ఎవరికైనా డాక్టర్ దగ్గరికి పోకపోయినా జ్వరం వస్తే ఎత్తుకుంటే తక్కువ అవుతుంది. మళ్ళీ డాక్టర్ సూదిస్తారు కదా, మరి సూదిస్తే తక్కువ కదా? మందు గోళీలు సూదిస్తే తక్కువ అవుతుంది కానీ మరి ఎంతైనా బాధ అవుతుంది. బాధ ఇప్పుడు ఎట్లా అంటావు మరి? మీ రాజగోపాల్ రెడ్డి సార్ ఎమ్మెల్యే గారు మొత్తం బంద్ చేస్తా అంటున్నాడు మందు. ఇక ఏడ బెల్ట్ షాపులు ఉండవు, ఏమైనా ఉంటే టౌన్కి పోయి తెచ్చుకోవాలి. ఈ ఊళ్ళాలు అమ్ముడు బట్టి పెన్లాలను కొడుతున్నారు, అప్పుల పాలు అవుతున్నారు, బాగా అదే అవుతున్నారు, ఖరాబ్ అవుతారు పోరగాలని అని అంటున్నారు. మంచి ముచ్చట్ని అంటావా బంద్ చేసుడు? మంచి ముచ్చట్ని తాగుకుంటే బాగుంటుంది, మరి తక్కువ చేస్తే బాగుంటుంది. లేకుంటే ఎదుగా తాగి ఆడలు కొడుతుంటే బాగుంటుందా? ఆడవాళ్ళది ఏముంది, అన్నం పెడితే తింటారు, కూర తెస్తే వంటారు. ఇక మరి జర తప్పుడు పని అన్నట్టు, ఇక మొగోళ్ళు కొట్టుకొని తప్పు. పురాణాలు మబ్బుల్నే పోయి తాగుతురంట కదా, 5 గంటలకి వెళ్ళేసిపోయి తాగుతారు. పెళ్ళాన్ని కొడతాడు, పైసలు అడుగుతాడు, ఇక రకరకాల అంటుంది. కానీ టైం లేదేం లేదు, మొగోళ్ళది సాగానే కూడా చేస్తుంది కానీ బాగానే ఉంటుంది. కానీ మరి ఇంకా మంచిగా చెప్తున్నావు, నువ్వు కూడా తాగుతున్నావు, మళ్ళీ కొద్దిగా తాగుతున్నాం. మరి తేకుంటే జ్వరం వస్తుంది. ఏ టైంకి తెరుస్తారా ఊళ్ళో? 6కి. 6కల్లా దొరుకుతుంది మందు? దొరుకుతుంది. పన్ను తోమ వేసుకుంటావా, తోమకుండా వేసుకుంటావా? పన్ను తోముతాం, కక్కుతాం, అంతా జరుగుతాం, శుభ్రం వేసుకుంటావు. అంతే నుంచి పొద్దుగాల దొరకదట, మరి ఎట్లుంటుంది ఏంది, మంచిదేనా కదా అని అడదామని వచ్చిన. అట్లా అప్పుడప్పుడు దొరుకుతుండాలి, జర కష్టం లేదు అవుతుంది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అయితే దొరుకుతుండే, కానీ ఇప్పుడు మరి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు కదా, ఈ మంచి పద్ధతి అంట వాళ్ళు కట్టు పెడితేనే బాగానే ఉంటుంది. కానీ ఎదిగా అప్పటి ఇచ్చడి విడిగా ఇచ్చిపెట్టద్దు. అవతో మాట్లాడదామా అవ? ఒక్క నిమిషం ఆగిగో. ఇప్పుడు దేశం రాష్ట్రం అంతటా కూడా తెలంగాణ అంతటా ఊళ్ళల్లో బాగా మందు అమ్ముతున్నారు. మేము అధికారంలోకి వచ్చినాక మందు మొత్తం బంద్ చేపిస్తాం ఊళ్ళల్లో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇక రేపటి కాడ నుంచి మీ ఊళ్ళో కూడా కోటాలు బంద్ అయితే అంటున్నారు. మంచిది అంటావా మంచిది కాదంటావా? మంచిది, వెరీ గుడ్. ఎందుకు మంచిదవా? ఆ తాగుబోతు బాడకావులు సంసారాలు ఆగమవుతున్నాయి, పిల్లలు చంపుతురు, అట్లా కొంత ఇట్లా కొంత. ఇది ఎంత మంచిగా బంద్ చేస్తే అంత ఊరికి మిమ్మల్ని నిజ రూపంగా కోరుకుంటాం మేము. కాదు, ఊళ్ళో బంద్ చేస్తే వాళ్ళు టౌన్కి పోయి తాగిరారట? టౌన్కే పోని వాళ్ళు ఎక్కడ చావని ఊళ్ళో గిసుని ముసలోడు ఓడు
గసగండి ముసలోడు ఓడు ఆ కింద పడాడు మీద పడాడు. ముసలోళ్ళు కూడా మందు తాగుతారా? అమ్మో మా ఊళ్ళో అది అంతా ఏం లేదు. పోను ఆ కుమ్మరి ఆడ ఈడ ఏడేడ షాపులు ఉన్నాయి, ఆడ తెచ్చుకోను తాగా. ఎన్ని షాపులు ఉంటాయి అబ్బా మీ ఊళ్ళో? 10 గాళ్ళు ఉన్నాయి. ఒక్కూళ్ళే 10 గాలు? ఒక్కూళ్ళో 10 గాళ్ళు ఉన్నాయి, ఒక్క షాపు కాదు. ఎన్ని గంటలకు లేచిపోతారు వీళ్ళు ముసలోళ్ళతో? 8 గంటలకైనా పొద్దుకంగా తాగుతారు. ఎవడోడు పొద్దుగాలనే పోయి తాగిరి. పైసలు ఉన్నోడు జేబులు ఏం చేస్తాడు మరి? కేసీఆర్ 2000 ఇస్తుండే పింఛని, ఇక అవి ఇవన్నీ తీసుకుని పింఛనంత తావుడికే పెడుతురా? మరి ఏం చేస్తారు అయ్యా పెట్టకుంటే? ఇంట్లో పిల్లలు పెట్టేది ఉందా కూడా? తాత పోతాడా మందుకు? మా తాత అంటే లేడు కానీ నా కొడుకు కూడా తాగుతాడు, కానీ ఏనో ఎప్పుడో ఒకసారి తెచ్చుకొని తాగుతాడు. నువ్వేమన్నా వేసుకుంటావా లైట్ గొప్ప? నాకు తెలియదు అయ్యా, నాకు తెలియదు. పప్పాలో తాగుతాం, ఇంట్లో ఉన్నప్పుడు తాగకుంటుకుంటామా? ఇక రుణమాఫీ అంటే రుణమాఫీ ఆడ ఏం చేస్తాడు? 2 లక్షలు చేస్తానో లేవు. కేసీఆర్ సార్ చేసిపోయినాడు కదా లక్ష రూపాయలు. నాకు అయినాయి. బాగున్నది. 2 ఎకరాలకు నాకు 1 లక్ష రూపాయలు అయిపోయినాయి. 67,000 మళ్ళీ తెచ్చిన, మళ్ళీ తెచ్చుకున్నా. అక్టోబర్లోనే తెచ్చిన. కూడా అయితే మరి ఏమైతాయో ఏమో తెలియదు అయ్యో మనకి. మందు అయితే మంచిది అంటావు, బంద్ చేస్తాడు. మందు అయితే చాలా మంచిది ఆయన. మీ కాలు గడిన పోసుకుంటా.